ఈరోజు నేను మీకు చెప్పబోతున్న సైకో మొత్తం 17 మందిని చంపాడు. ఇంటికి పిలిచి నమ్మించి మరీ దారుణంగా చంపాడు. అతను చంపిన తర్వాత ఆ 17 మంది బాడీ పార్ట్స్ని సపరేట్ చేసి తన ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాడు. అలాగే తలలో కూడా సపరేట్ చేసి తన కబోర్డ్లో స్టోర్ చేశాడు. అతను ఇలా ఎందుకు చేశాడు, చివరికి ఎలా దొరికాడు, ఇవన్నీ మనం ఈ స్టోరీలో చూద్దాం. ఈ సైకో కిల్లర్ పేరు జెఫ్రీ డామర్. ఇతను అమెరికాలోని మెల్వోకే అనే సిటీ దగ్గర పెరిగేవాడు. ఈ జెఫ్రీ డామర్ పేరెంట్స్ వాళ్ళందరూ ఏమయ్యారో ఎవరికీ తెలియదు. పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు తనతో చదివిన స్కూల్ మేట్స్ని వీళ్ళందరినీ కలిశారు. వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు పోలీసులకి భయాన్ని కలిగించి, అదేంటంటే అతనికి చిన్నప్పటి నుంచి చనిపోయిన యానిమల్స్ అంటే డాగ్స్, క్యాట్స్ ఇలాంటివి వాటి బాడీస్ని కలర్ చేసుకునేవాడంట. అవి ఇంటికి తీసుకెళ్ళేవాడంట. వాటిని ఏం చేసేవాడో ఎవరికీ తెలియదు. పోలీసులు ఇతని గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను చిన్నప్పటి నుంచి చాలా వరకు ఒంటరిగానే పెరిగాడు. అతని ఒంటరితనమే అతను సైకోలో మారడానికి చాలా వరకు కారణమైంది. ఇతను వాళ్ళని చంపడానికి ఎలా సెలెక్ట్ చేసుకునేవాడంటే యంగ్స్టర్స్ని ఎక్కువగా, అలాగే ఒంటరిగా తిరిగే వాళ్ళని, డబ్బు అవసరం ఉండే వాళ్ళని బాగా టార్గెట్ చేసేవాడు. వాళ్ళ కోసం బార్ల దగ్గర, బస్ స్టేషన్స్లో, ఇంకా షాపింగ్ మాల్స్లో ఇలా ఒంటరిగా తిరిగే వాళ్ళని టార్గెట్ చేసేవాడు. వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళకి కావాల్సినవి అమౌంట్ కానీ ఇంకేదైనా ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకొని, నాకు కొన్ని ఫొటోస్ తీయాలి, కొంచెం మా ఇంటి వరకు రండి అని పిలిచేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతను వాళ్ళకి కూల్ డ్రింక్స్ లాంటివి ఇచ్చేవాడు. వాటిలో నిద్ర మాత్రలు, కొన్ని రకాల డ్రగ్స్ కలుపుండేవాడు ముందుగానే. సో అవి తాగిన వాళ్ళు స్పృహలో కోల్పోయేవాళ్ళు. తర్వాత వాళ్ళని స్పృహలోనే దారుణంగా ముక్కలుగా నరికి చంపేసేవాడు. ఇలా దారుణంగా చంపడమే కాదు, చంపిన తర్వాత వాళ్ళ ఫొటోస్ కూడా అతను కెమెరాతో రికార్డ్ చేసేవాడు. తర్వాత ఆ బాడీ పార్ట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేవాడు. తలని సపరేట్ చేసి ఒక కబోర్డ్లో స్టోర్ చేసేవాడు. అవి కుళ్ళిపోతున్నా అలాగే ఉంచేవాడు. పోలీసులు ఇంతమందిని ఎందుకు చంపావని అడిగినప్పుడు తను చెప్పిన కారణం, నేను మీ కింద చెప్పినట్టు తన ఒంటరితనమే సగం కారణం. తను ఒంటరిగా ఉండడం ఇష్టం లేక తనతో ఎక్కువ మంది ఉండాలని అనుకోవడం, తనతో ఎవరూ ఉండకపోవడంతో వాళ్ళని చంపి తనతోనే పూర్తిగా ఉంచుకోవాలనుకున్నాడు. అలా నమ్మించి వాళ్ళకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి చంపి ఆ బాడీ పార్ట్స్ని తనతో పాటు ఉంచుకొని అలా మానసిక ఆనందాన్ని పొందేవాడు. అతను పోలీసులకు ఎలా దొరికాడు అంటే, చివరగా అతను సమహవ్ అనే ఒక పిల్లవాడిని తెచ్చి చంపడానికి ప్రయత్నించినప్పుడు అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అతని చేతులు కూడా కట్టేసున్నాయి. అతను అలానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఆ పోలీసులు మొదట్లో ఈ పిల్లవాడు చెప్పింది నమ్మలేదు, కానీ తర్వాత వాళ్ళు ఆ ఇంటికి వచ్చి చూసిన తర్వాత నమ్మాల్సి వచ్చింది. అతను పోలీసుల ముందు దాదాపు 17 మందికి పైగా చంపినట్టు అతని స్వయంగా ఒప్పుకున్నాడు. తర్వాత అతనికి జీవిత ఖైదు విధించారు. 1994లో జైల్లో అతను మరొక ఖైదీ చేతిలో దెబ్బతిని అక్కడే చనిపోయాడు. ఈ సైకో స్టోరీ ఎందుకు ఇంత భయంకరంగా ఉంటుందంటే, ఇతను అందరి సైకోలాగా ఎక్కడో దూరంగానో భయంకరంగానో లేడు. జనాల మధ్యలోనే, పక్కింట్లోని సాధారణ మనిషిగా ఉండేవాడు. జనాల్ని చాలా ఈజీగా నమ్మించేవాడు. దాంతో ఇతను చాలా భయంకరమైన సైకో కిల్లర్గా మారాడు. హలో గైస్, ఈ సైకో కిల్లర్ గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, ఎలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.